దగ్గుమందే కదా అని వేసుకుంటే అది ప్రాణం మీదకు వస్తోంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో మరణాల తర్వాత కాఫ్ సిరప్ వాడకంపై ప్రభుత్వాలు తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇంతకీ దగ్గుమందుకు చావులకు లింక్ ఏంటి? జనం భయపడి వణికిపోవాల్సిన దుస్థితి ఎందుకు వస్తోంది? మధ్యప్రదేశ్లోని చింద్వారా ఘటనతో దేశవ్యాప్తంగా టెన్షన్ నెలకొంది. దగ్గుమందు తాగి చిన్నారులు చనిపోవడంతో మధ్యప్రదేశ్లో విషాదం అలుముకుంది. పెద్దలు వాడే దగ్గుమందును చిన్నారులకు ఇచ్చారు అన్న సంగతి కూడా బట్టబయలైంది. కోల్రిఫ్ కాఫ్ సిరప్ అనే ద్రవరూప ఔషధాన్ని తాగడం వల్ల చిన్నపిల్లలు చనిపోయినట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్, చింద్వారాతో పాటు రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో ఆ దగ్గుమందును విరివిగా వాడేశారు అని తేలింది. వారిని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించారు. దగ్గుమందు తాగిన పిల్లలకు మూత్రపిండాల సమస్యలు తలెత్తాయి. పిల్లలకు జ్వరం, మూత్ర విసర్జన చేయలేకపోవడం, వాపు, క్రియాటినిన్ లెవెల్స్ పెరిగినట్లు తేలింది. అందరికీ డయాలసిస్ చేయాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్లో ఒక వైద్యుడి నిర్వాకం వల్లే అంతమంది పిల్లల ప్రాణాలు కోల్పోయారు. దగ్గు సిరప్ ను సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనీని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. బాధిత చిన్నారుల్లో ఎక్కువ మందికి ఆయనే వైద్యం చేశారు. దీంతో పాటు సిరప్ ను తయారు చేస్తున్న తమిళనాడులోని కాంచీపురానికి చెందిన శ్రీసన్ ఫార్మా యూనిట్ పై కూడా కేసు నమోదు చేశారు. ఆ కంపెనీ తయారు చేసిన దగ్గుమందును తనిఖీ చేయగా అందులో 48.6% డయాథిలిన్ గ్లైకాల్ ఉంది అని తేలింది. ఇది అత్యంత విషపూరితమైనదిగా వైద్య పరిశోధకులు గుర్తించారు. పెద్దలు వాడే దగ్గు సిరప్ తాగిన కారణంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్లో చిన్నారులు మృతి చెందినట్లు వార్తలు రావడంతో కేంద్రం అప్రమత్తమైంది. 2 ఏళ్లలోపు చిన్నారులకు దగ్గు, జలుబు మందులు సూచించడం కానీ ఇవ్వడం కానీ చేయకూడదు అని ఆదేశించింది. సాధారణంగా ఇలాంటివి 5 ఏళ్లలోపు చిన్నారులకు సిఫార్సు చేయరు. అంతకు మించిన వయసు వారికి ఇలాంటి మందులు వాడేటట్లయితే తప్పనిసరిగా ఔషధ ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని ఎంత మోతాదు, ఎంతకాలం ఇవ్వాలి అన్న విషయంలో నిబంధనలు పాటించాలని కూడా కేంద్రం జారీ చేసిన అడ్వైజరీలో ప్రస్తావించింది. పలు రకాల సమస్యల నివారణకు దగ్గుమందులో కాంబినేషన్ డ్రగ్స్ ఉంటాయి. తెలియకుండా వాడితే పిల్లలకు ప్రాణాంతకం కావచ్చు. దగ్గుమందులో జ్వరాన్ని తగ్గించే పారాసిటమాల్ కూడా ఉంటుంది. అయితే పిల్లలకు జ్వరం లేకపోయినా ఈ రకం కాంబినేషన్ సిరప్ ఇస్తే తీవ్ర ముప్పు ఏర్పడుతుంది. కొన్నిసార్లు అధిక డోస్ కారణంగా అవయవాల పనితీరుపై ప్రభావం పడుతుంది. గుండె స్పందనల్లో తేడా వస్తుంది. అందుకే పిల్లలకు 4 ఏళ్ల వరకు ఎలాంటి కాంబినేషన్ డ్రగ్ వాడొద్దని వైద్యులు చెప్తున్నారు. పిల్లలకు ఆయాసం వస్తే కూడా కొందరు దగ్గుమందును వాడుతున్నారు. దగ్గుమందులో ఏ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. అవి ఎంత మేరకు ప్రమాదమో పరిశీలించాలి. పిల్లలకు దగ్గుమందు వాడొద్దని క్లినిక్ ట్రయల్స్ లో కూడా నిర్ధారించారు. దగ్గుమందులతో వారి కిడ్నీలపై ప్రభావం పడుతుంది. మూడేళ్ల క్రితం కూడా దగ్గుమందు సమస్య వచ్చింది. పశ్చిమ ఆఫ్రికా దేశం గాంబియాలో 66 మంది చిన్నారుల మరణానికి ఓ భారత్ కంపెనీ తయారు చేసిన 4 దగ్గుమందులతో సంబంధం ఉందని 2022లో ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించింది. ఆ మందులపై ప్రపంచవ్యాప్తంగా WHO హెచ్చరికలు జారీ చేసింది. ఇండియా నుంచి సరఫరా అయిన దగ్గుమందుతో ఆఫ్రికా పిల్లల్లో కిడ్నీ సమస్యలు వచ్చి వాళ్లు చనిపోయారని WHO తెలిపింది. ఆ మందులను భారత్కు చెందిన మైడెన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసింది. రోగుల ఆరోగ్య భద్రత విషయంలో ఔషధ సంస్థ విఫలమైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభిశంసించింది. WHO హెచ్చరిక ప్రకారం ఆ మందులు వాడితే పిల్లల్లో కడుపు నొప్పి, వాంతులు, డయేరియా, మూత్ర విసర్జన సమస్యలు, తలనొప్పి, మానసిక సమస్యలు ఏర్పడ్డాయి. ప్రాణాలు పోయాయి. గాంబియా దేశానికి అనధికార మార్కెట్ల ద్వారా 4 రకాల దగ్గుమందులు చేరాయని కూడా అప్పట్లో ఒక వార్త ప్రచారానికి వచ్చింది. తాజాగా దగ్గుమందుతో సమస్యలు రావడంతో హిమాచల్, ఉత్తరాఖండ్, గుజరాత్తో సహా 6 రాష్ట్రాల్లో ఔషధ తయారీ పరిశ్రమల దగ్గర నమూనాలు సేకరించి పరీక్షలకు పంపింది. అసలు పిల్లలకు దగ్గుమందు అవసరమా అన్న చర్చ కూడా జరుగుతోంది. పిల్లలు దగ్గుతున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణంగా సమస్య 6-7 రోజుల్లో అదే తగ్గిపోతుందని వైద్యులు చెబుతున్నారు. అందుకోసం ఏవో మందులు వాడి ఇబ్బందుల పాలు కావొద్దని సూచిస్తున్నారు. పిల్లలకు సాధారణంగా జలుబు, శ్వాసకోశ సమస్యలతో విపరీతమైన దగ్గు వస్తుందని వైద్యులు అంటున్నారు. నవజాత శిశువులు, బడికి వెళ్లే చిన్నపిల్లలకు ఏడాదిలో 6-7 సార్లు ఈ సమస్యలు ఉత్పన్నమవుతాయి అంటున్నారు.